ప్రభువు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. యెహోవా దేవుడు సృష్టి 3వ దినము ఆదికాండము 1వ అధ్యాయము 9 నుండి 13 వచనాల్లో ఈ యొక్క 3వ దినమును గురించి మనం తెలుసుకుంటాము. ఈ యొక్క 3వ దినమున దేవుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన సృష్టించినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. మొదటగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ఆరిన నేల కనబడును గాక, భూమి మీద ఉన్న నీళ్లు కిందకి పోయి ఆరిన నేల కనబడును గాక అనే మాట పలికినప్పుడు ఆరిన నేల కనపడింది. నీళ్లు కిందకి పోయి ఆరిన నేల కనపడినప్పుడు దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. అదేవిధంగా సముద్రము అంటే జలరాశికి ఆయన సముద్రం అని, జలరాశికి సముద్రం అని ఆయన పేరు పెట్టినట్టు మనం చూస్తూ ఉంటాము. ఆ తర్వాత దేవుడు భూమి మీద ఉన్న ప్రతి గడ్డిని, ప్రతి వృక్షమును, ప్రతి చెట్టును దేవుడు సృష్టించినట్లు మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ మనం చెట్లు చూసుకున్నట్లయితే కూరగాయల చెట్లు కావచ్చు, ఫలాలు తినేవి కావచ్చు, పండ్లు కావచ్చు, వేప చెట్టు, మర్రి చెట్టు, రకరకాల ప్రతి విధమైన చెట్టును దేవుడు సృష్టించినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇక 3వ దినమున భూమి అని పేరు పెట్టడం, జలరాశికి సముద్రం అని పేరు పెట్టడం, అదేవిధంగా ప్రతి విధమైన చెట్టును దేవుడు సృష్టించినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఈ యొక్క దినము కాబట్టి దేవుడు ఈ కొన్ని మాటలను మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.